తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపే పోలింగ్ ఉండబోతోంది. మొత్తానికి 65 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు జాయింట్ సిపి. పారామిలిటరీ బలగాలు మోహరించామంటున్నారు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్. 1761 పోలీస్ సిబ్బందితో భద్రత ఉంచామని, 8 కంపెనీల పారామిలిటరీ బలగాలు వచ్చాయని చెప్పారు. ఇక ఎక్కడా ఇబ్బందులు లేకుండా పోలింగ్ జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు జాయింట్ సిపి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల భద్రతపై జాయింట్ సిపి ఇంకా ఏమన్నారు? పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. సో ఈ నేపథ్యంలోనే భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకున్నారు, ఎట్లాంటి పోలీసు చర్యలు చేపట్టబోతున్నారు అని మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ ఐపీఎస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు ఎన్నికల వైపు చూస్తుంది. సో రేపు పోలింగ్కి సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? అది మొత్తం పోలింగ్ స్టేషన్స్ లొకేషన్లో నేను బందోబస్తు పెట్టాను. మొత్తం పోలింగ్ స్టేషన్లో పోలీస్ పర్సన్ ఉంటున్నారు. తర్వాత క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను బందోబస్తు పెట్టాను. అది 65 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. 65 లొకేషన్లో ఈచ్ లొకేషన్కి హాఫ్ సెక్షన్ పార్లమెంటరీ ఫోర్స్ నేను కూడా పెట్టాను. ఇంకా పోలింగ్ స్టేషన్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. దాని తర్వాత సెక్టర్ మొబైల్స్, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, క్యూఆర్టీ టీమ్స్, ఇది మొత్తం డిప్లాయ్మెంట్ జరుగుతుంది రేపు కోసం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ పోల్ విల్ బి వెరీ పీస్ఫుల్. దేర్ వుడ్ బి నో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎనీవేర్ ఇన్ జూబ్లీ హిల్స్. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఎంతమంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు సార్? అది 8 కంపెనీ పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది. మొత్తం 8 కంపెనీ పారామిలిటరీ ఫోర్స్ కింద రేపు నేను యూజ్ చేస్తున్నాను యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత మన హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి 1761 పర్సన్కి డిప్లాయ్మెంట్ కోసం డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. ఇంకా లోకల్ సిచ్యువేషన్ చూసి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూసి కూడా డిఫరెంట్ ఫోర్సెస్ కూడా పెట్టాను. దే ఆర్ జస్ట్ ఫర్ అసిస్టింగ్ ద లోకల్ పోలీస్ ఫర్ కంట్రోలింగ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్. సో మీరు ఇప్పటికే 65 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామంటున్నారు. సో దాంతోపాటుగా జూబ్లీ హిల్స్లో ఏదైతే ఈ ఉప ఎన్నికలకు సంబంధించి రౌడీ షీటర్లను ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? సో పీస్ఫుల్ ఎలక్షన్స్ కోసం సో టోటల్ కలిపి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? అది 65 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి. 65 క్రిటికల్ లొకేషన్స్లో మన స్ట్రాంగ్గా నిఘా పెడుతున్నాను. తర్వాత 230 అండ్ ఆడ్ రౌడీ షీటర్స్కి బుకింగ్ మన బైండ్ ఓవర్ చేశాను. ఇదిలో మొత్తం రౌడీ మీద నిఘా ఉంది. So we are taking all precautions and definitely will take all kind of precautions to handle those people. సో పోలింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ పెట్టారు. అక్కడ అంటే వెహికల్స్ ఎంత దూరం లాగాలి, ఎన్ని మీటర్లు లాగాలి ఏం చెప్తారు? అది 200 మీటర్ నుంచి we are not allowing any vehicles there and 100 మీటర్ లైన్ కూడా ఉన్నాయి. సో విల్ రెస్పెక్ట్ దోస్ థింగ్స్. ఓకే, పూర్తి స్థాయిలో రేపు ఎలక్షన్స్కి సంబంధించి పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాం. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల బయటే వెహికల్స్ అన్ని కూడా ఆపే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రౌడీ షీటర్లకు సంబంధించి కొంతమందిని అదుపులో తీసుకున్నాం అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంగాతో వాసు, TV9 హైదరాబాద్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.